టు ది డిబేట్. కిరణ్ రాయల్, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే సార్, వికే గారు మీకు నమస్తే. నమస్తే అండి. దీని మీద మీకేమనిపిస్తోంది? అతను నాగార్జున యాదవ్ రేవంత్ రెడ్డి గారి గురించి అలా మాట్లాడడం మీద కానీ, లేకపోతే ఇటువైపు నుంచి ఎవరు స్పందించలేదని, ఖండించలేదనే చర్చ జరుగుతోంది కదా, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? సార్, ప్రాణాలు ఉన్న మిత్రులకి పెద్దలకి నమస్కారం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు సార్, ఇక్కడ ఏ పార్టీని కూడా కాదు, జనసేన, టీడీపీ, కాంగ్రెస్ పక్కన పెడితే ఈ నాగార్జున యాదవ్ అని అతను చాలా వల్గర్గా, ఇప్పుడు కాదు, ఇతని హిస్టరీకి వెళ్తే, మనం యూట్యూబ్ హిస్టరీకి వెళ్తే, ఇతను ఒక సాక్షి ఛానల్ తప్ప వేరే ఛానల్స్కి డిబేట్స్ మోస్ట్లీ వెళ్ళాడు. ఇతను వెళ్ళేటప్పుడు ఇతను టార్గెట్ చేసే వెళ్తాడు. ఒకడు మాట్లాడేటప్పుడు ఎదుటి వాడిని చాలా బాధాకరంగా మాట్లాడే విధంగా మాట్లాడతాడు. కాబట్టి ఇతను కొన్ని పేర్లు పెట్టాం, కానీ మేము చెప్పం, ఇది లైవ్ కాబట్టి మేము చెప్పకూడదు. ఏబిఎన్లో ఇది ప్రెస్ మీట్ చెప్పాను, అతను కొన్ని పేర్లు పెట్టి సంబోధించారు. అతని వ్యక్తిగతం ఎందుకు, అందుకే మేము సంబోధించాం. కానీ అతను అనేక సందర్భాల్లో అతను ముఖ్యమంత్రి ఆయన ఒక గ్రామ స్థాయి జెడ్పీ చైర్మన్ నుంచి, ఈరోజు సర్పంచ్ నుంచి, జెడ్పీ చైర్మన్ నుంచి ముఖ్యమంత్రి హోదాకి ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఏ పార్టీనే కావచ్చు, ఒక స్థాయిని ఒక స్థాయికి వచ్చాడు. ఇతనిలాగా గట్టి చట్నీ కోసం రోడ్డు పైన గొడవ వల్ల కేసులు పెట్టుకున్నాడు. గట్టి చట్నీ చేయలేదని నేను వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి టిఫిన్ బండి వాళ్ళు కొట్టి పోలీస్ స్టేషన్లో పోయి అప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో కేసు పెట్టుకుని బయటకు వచ్చాడు. ఇది ఇతను బతుకు. ఇతను కూడా ఈరోజు జొమాటో, స్విగ్గీ గురించి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాడు వీడు ఇలా అందరూ మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతారు, లోకేష్ గారిని మాట్లాడతారు, చంద్రబాబు గారిని మాట్లాడతారు, మోడీ గారు వరకు కూడా వెళ్తారు. వీళ్ళంతా ధైర్యం ఏమంటే వీళ్ళకి ఒక రెండు ఛానల్స్ ఉన్నాయి, ఏదో ఒక అడ్వకేట్లు మాకు తీసుకొస్తారు అనుకున్నారు. ఇప్పుడు చూడండి, 14 రిమాండ్ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్, రిమాండ్ ఇచ్చిన తనకి ఇప్పుడు తెలంగాణ చెంచల్ కూడా జైలుకి పోతున్నాడు. నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది, ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? ఆంధ్ర రాష్ట్రంలో జైలు అయిపోయినాయి, ఇక్కడ తిట్టించుకున్నారు జనం దగ్గర, ఇక్కడ ప్రజలందరూ చీకొట్టారు. ఇప్పుడు తెలంగాణ పోయినారు, ఘనకార్యం, చెంచలు కూడా జైలు పోయినాడు. అన్ని జైలు వదిలేసి ఈయన చెంచలు కూడా ఇంకా 2 రోజులు పోతే అటు కర్ణాటక, మహారాష్ట్ర పోతారు. వీళ్ళు హైలైట్ అవ్వడానికి వీళ్ళ నాయకుడు టార్గెట్ లో, వీళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చూస్తే కాదు, అది ఎందుకు కాదు ఏమో, చంద్రబాబు నాయుడు శిష్యుడనో లేకపోతే ఎలక్షన్ అప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ అప్పుడు వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారో మనసులో ఫీలింగ్ ఉంది, నాకే తెలీదు. కానీ ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా మాతో పాటు వాళ్ళు కూడా కొన్నిసార్లు దాడి చేస్తుంటారు. కానీ ఈ రోజు అతనికి శిక్ష, జైలుకి రిమాండ్ ఇచ్చారు. దీన్ని కూడా చూడండి, వైసీపీ పేజీల్లో కాసేపట్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రేవంత్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్లీగా అరెస్ట్, రిమాండ్ చేయమని చెప్పారని చెప్పి కూడా కాసేపట్లో రిమాండ్ రేవంత్ రెడ్డి గారు ఇస్తారా, జడ్జి గారు ఇస్తారు? కానీ వాళ్ళు చెప్తారు సార్, ప్రశ్న రావాలని జైలుకు పోతే పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం సార్? పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రశ్న రావాలని జైలుకి పంపించాయంటే నువ్వు చేసిన వ్యాఖ్యలు నోటి దూలా. ఇప్పుడు మేము కూడా మాట్లాడతాం, పరిధి దాటే మాట్లాడతారు, ఎవరైనా పరిధి తీసుకొని పోలేం కదా. నోటి దూలతో మీరు మాట్లాడారు కాబట్టి మీరు జైలుకు పోతారు. ఈరోజు నువ్వు మాట్లాడినావు కాబట్టి తెలంగాణ జైలు తీసుకెళ్లారు. నేను అది మాట్లాడలేదు సార్. ఒక ముఖ్యమంత్రి అయినాక మాట్లాడు, మొన్న ఎప్పుడో మాట్లాడేది కాదు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన యాంకర్, మళ్ళా కేఎస్ఆర్ గారు ప్రముఖ యాంకర్, ఆయన కూడా ఎవరినంటున్నా కూడా ఈయన తెలియనట్టే అదొక నటన. ఆయన తెలీదా? ఆయన తెలియదంటే ముఖ్యమంత్రి ఆయన తెలీదా? ఆయన కేఎస్ఆర్ గారికి తెలియకుండా ఈయన మాట్లాడుతున్నాడా? అసలు దాన్ని అబ్జెక్ట్ చేయకుండా, దాన్ని మ్యూట్ చేసి కట్ చేయకుండా కావాలని టెలికాస్ట్ చేయించారు. ఇతను ఏం చేశాడు, అది ఎట్టో బయటకు వస్తుంది. ఈ రోజుల్లో ఎలా ఉంటే మన టెక్నాలజీ తెలుసు కదా సార్. కాబట్టి వీళ్ళు ఎవరైనా చెప్తారు, వీళ్ళకి అసలు ఏమి వరసలు లేవు, బాధ్యతలు లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి కంట్లో మాకు వచ్చే జీతాలు, గత నెలకు శాలరీ సార్, ఓపెన్ చెప్తా, వీళ్ళందరికీ శాలరీలు, వైసీపీ అధికార ప్రజలందరికీ కూడా ప్రతి నెల జీతాలు వస్తాయి. ఇతను కానీ ఒక ఉన్నాడు వెంకటరెడ్డి, వాడికి ఇంకో 2-3 ఉన్నారు, వీళ్ళకి నెల పెడితే జీతాలు వస్తాయి. ఈ జీతాల కోసం వీళ్ళు ఒకరి నుంచి ఒకటి, జీతాల కోసం జీతాలు ఇస్తే తప్పలేదు. చాలా పార్టీలు నాయకులకి, కార్యకర్తలకి మంత్రి శాలరీస్ ఇస్తూ ఉంటాయి, పార్టీ కోసం పనిచేసి ఇచ్చినప్పుడు విమర్శలు చేయమనండి, ప్రభుత్వం మీద చేయమనండి. ఇందా కాసిం గారు చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేయమనండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేయనండి, తప్పేం లేదు. కానీ ఇది పద్ధతి కాదు కదా. ఎవరికైనా పార్టీలో కాదు, చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సార్. ఇప్పుడు ఇంకో అధికార ప్రతినిధి, నేను ఈరోజు పవన్ కళ్యాణ్ తిట్టానంటే, నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టావు, నేను చూడు తెలంగాణ సీఎం తిడతా అంటాడు వీడు. ఇతను ఇంకోటి అధికార ప్రతినిధి, తెలంగాణ సీఎం తిట్టావా, మీరు కూడా వీడు అనొద్దు, తప్పు కదా. ఇంకొకళ్ళు వచ్చి మిమ్మల్ని అంటారు.
వాళ్ళు మాట్లాడేది వాళ్ళు వీడు వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితులు వాళ్ళు ఉంటారు. కాబట్టి సార్ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అది రిమాండ్ ఇవ్వడం అనేది మంచి పనే చేశారు. ప్రభుత్వం ఇవ్వలేదండి, కోర్టు ఇచ్చింది. నీకో నమస్కారం, కోర్టు ఇచ్చిందండి, అది ప్రభుత్వం అనకూడదు. వాళ్ళు చెప్పేది కోర్టే ఇచ్చింది, తెలంగాణలో ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. అతను కోర్టు విధించింది. కొంచెం మంచి పరిణామం. ఎందుకు మంచి పరిణామం అంటే భవిష్యత్తులో కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచనలు ఉంటాయి ఎవరికైనా సరే. ఈ గత కొద్ది రోజుల్లో మనం వైసీపీ సోషల్ మీడియా చూస్తున్నాం. మనమే చాలా డిబేట్లు పెట్టాం సార్ దీని మీద. వైసీపీ సోషల్ మీడియా అనేక విమర్శలు, చాలా ఘాటైన విమర్శలు డిప్యూటీ సీఎం గారి మీద అందరూ మీద మాట్లాడతారు. ఈ రోజు కూడా ఒక సోషల్ మీడియా చూసినాం, పవన్ కళ్యాణ్ గారికి చేతులు ఆయన సర్జరీ చేసుకుంటే ఆ సర్జరీ మీద ఫోటోలు పెడతారు సార్ మార్పింగ్ చేసి. ఎంత బాధాకరం వస్తుంది అంటే వీళ్ళకి ఒకటే సార్, మేము మా నాయకుడు కళ్ళలో సంతోషం కోసం ఎవరైనా విమర్శిస్తారు, అది పరిదాటిపోతుంది. కాబట్టి సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ విషయం ఏంటంటే, మానవతరాయ్ గారు, పవన్ కళ్యాణ్ గారంటే ఆంధ్రప్రదేశ్లో